భారత్ మాతా కి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఆయన పేరు చెబితేనే పూనకాలు లోడింగ్. మదపుటేనుగులను కుంకీలతో తరిమేసినట్టు రాజకీయ మదపుటేనుగులను తరిమేయడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఆయన మాట్లాడే ముందు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. చాలు దిగు, పడిపోతుందా? చాలు మీరందరూ బాగుండాలి కదా, మీరందరూ బాగుండాలి కదా. దింపమ్మా ప్లీజ్, జాగ్రత్తగా దిగే, నువ్వు జాగ్రత్త దిగే, నా మాట దిగు. తర్వాత అబ్బాయికి వెనక తీసుకురండి, అబ్బాయి ఫోటో ఇద్దాం. దా దిగు, జాగ్రత్తగా దిగు. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు రచించిన శివతాండవ కావ్యం పుట్టిన నేల, రచించిన నేల, తెలుగు భాష విలువను పెంచిన నేల, ఆడినమ్మ శివుడు పాడినమ్మ భవుడు అని శివతాండవాన్ని వినిపించిన నేల. ఈ నేల ఒక పుట్టపర్తి నారాయణాచార్యులు, కవి బళ్ళారి రాఘవ గారు లాంటి నాటకరంగ రచయిత, నటుడు, విధాన్ విశ్వం లాంటి మహానుభావులు, గజ్జల మల్లారెడ్డి గారి లాంటి కవులు, ఇలాంటి వాళ్ళందరూ పుట్టిన నేల. ప్రతి రాయలసీమ కవులు కళాకారులు అనేది ఋతువులు ఎన్నైనా మా రాళ్లసీమకి ఒకటే ఋతువు, కరువు ఋతువు. కాలాలు ఎన్నైనా మా రాయలసీమకి ఒకటే కాలం, ఎండాకాలం. దాన్ని మనం రూపుమాపే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తోంది. పరిశ్రమలు, ఉద్యాన పంటలు, సాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి చేపట్టి రాయలసీమని రతనాల సీమగా మార్చే దిశలోనే ఈ రోజున మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో